హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వెన్న మార్నింగ్ వ్లాగ్స్. ఈరోజు మా పాప బర్త్డే అన్నట్టు ఆ డే మొత్తం ఎలా చేసామన్న వ్లాగ్ తీసాను అన్నట్టు. చాలా లేట్ అయిపోయింది, 2 days అవుతుంది అన్నట్టు వ్లాగ్ తీసి. అంటే వీడియో తీసాను కానీ సరిగ్గా తీయలేదు. కొన్ని క్లిప్స్ తీసుకుని ఎత్తుక్కొని వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చే వరకే టైం అయిపోయింది అన్నట్టుగా. ఇక బర్త్డే రోజు నాడు బిజీ, బర్త్డే అయిపోయాక తెల్లారి కూడా చాలా బిజీ అయిపోయి అన్నట్టు. అందుకే కొంచెం వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే ఈ విధంగా దీపం ముట్టించేసి టెంపుల్కి వెళ్తున్నాం అన్నట్టు. ఫుల్ ఆగమగం ఉండే, ఎవరు రాలేదు అన్నట్టు, ఫుల్ పని ఉండే అన్నట్టు. ఒక్కదాన్నే మెయింటైన్ చేసేవరకు ఇక అంత ఓపిక లేకపోయింది అన్నట్టు. అందుకే కొంచెం లేట్ అయిపోయింది వీడియో అప్లోడ్ చేసేవరకు అయితే. ఆ రోజు మార్నింగ్ అయితే ఈ విధంగా దీపం ముట్టించాను. ఫుల్ హ్యాపీగా ఉన్నాం మేమైతే. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అన్నట్టు డే మొత్తం ఎంత హ్యాపీగా గడుస్తుందని. చూడండి, మా టెంపుల్కి వెళ్ళాము. పాప ఎంత బాగుంది కదా, క్యూట్గా ఉంది కదా. ఫుల్ హ్యాపీ అనిపించింది. పదే పదే చెప్తున్నాను చెప్పింది. అసలు వాయిస్ ఏమి ఇస్తుందో అర్థం కావట్లేదు, అలసిపోయామన్నట్టు. ఇప్పుడు కూడా వాయిస్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు కానీ వీడియో అప్లోడ్ చేయాలని ఆగమగం చేస్తున్నాను అన్నట్టు. వాయిస్ అయితే ఇచ్చేస్తున్నాను. టెంపుల్లో ప్రసాదం ఇచ్చినా తినిపిస్తున్నాను అన్నట్టు. తింటుంది, ఆకలి అవుతున్నట్టుంది. మార్నింగ్ నుంచి ఏం ప్రిపేర్ చేయలేదు. ఫస్ట్ తన ప్రసాదం అయితే తినిపిస్తున్నాను అన్నట్టు. ఆడుకుంటుంది చూడండి. డ్రెస్ కొంచెం పెద్దగా ఉందన్నట్టు, అందుకే కింద తట్టుకుంటుంది, అందుకే నడవలేకపోతుంది. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తుంది అన్నట్టు. వచ్చాక ఇంట్లో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అన్నట్టు, చికెను. ఆడికి చుట్టాలందరూ వచ్చేసారు. వంట చేయాలని ఆగమగం చేస్తున్నా. ఇక ఫుల్ బిజీ అయిపోయిన ఆగమగం చేస్తున్నా. అసలు ఎలా చేసినా నాకు అర్థం కాలని. కర్రీస్ అయితే చాలా బాగా వచ్చాయి అన్నట్టు. మళ్ళీ ఏంటంటే ఫాస్టింగ్ వాళ్ళకి సపరేట్ చేయడం, మళ్ళీ నాన్ వెజ్ వాళ్ళకి సపరేట్ చేయడం కాబట్టి మళ్ళీ నాన్ వెజ్ ముట్టక ముందు వెజిటేరియన్ చేయాలని ఆగమగం అయిపోతున్నాను అన్నట్టు. మళ్ళీ మధ్యాహ్నం అయిపోయింది. మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేసి అన్ని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసి, అంటే కర్రీకి రెడీ అయ్యే వరకు. అందుకే కొంచెం లేట్ అయిపోయింది. అందరు తినాలి కదా, మళ్ళీ ఆకలి అవుతుందేమో అని వంట ఆగమగం చేసింది అన్నట్టు. ఈ వీడియో కూడా అంత సరిగ్గా తీయలేదు అసలు. ఇక ఎక్కడో అక్కడ మా ఆయన్ని తీసేసారు అన్నట్టు. ఫోన్ పట్టుకొని ఎలా నేను తీస్తా అని కూడా తీసేసిండు. నేను ఎలా ఉన్నాను కూడా చూసుకోవాలన్నట్టు ఆగమగం. ఇక చున్నీ సరిగ్గా వేసుకోలేదు, డైరెక్ట్గా కట్టేసుకున్నట్టు. ఆ విధంగా అలా అయితే కంఫర్టబుల్గా ఉంటుంది కదా. మళ్ళీ వంట కూడా ఆగమగం అవుతుంది కాబట్టి ఎందుకు ఇబ్బంది అని అసలు నేను వీడియో పెడతాను ఎక్స్పెక్ట్ చేయాలన్నట్టు ఇంట్రెస్ట్ లేకుండే. ఎందుకు అని అనుకున్నా, కానీ మంచిగా వచ్చినాయని కొన్ని క్లిప్స్ అని పెడుతున్నా. ఇంట్లోనే పెరుగు తోడేసి అన్నట్టు ముందు రోజున టేస్ట్ బాగుంటుందని. కానీ సరిపోకపోతే మళ్ళీ ఒక ప్యాకెట్ తెప్పించా అన్నట్టు. పెరుగు వేసి చికెన్ చేస్తే చాలా బాగుంటుంది. అంటే నేను అంటే వాటర్ వేసి చేయనట్టు నార్మల్గా ఫ్రై చేస్తాను. ఫ్రై చేసినప్పుడైతే కొంచెం గ్రేవీగా రావాలంటే పెరుగు వేసి చేస్తే టేస్ట్ బాగుంటుంది. మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అప్పటికప్పుడు అయితే. అలా చేస్తే టేస్ట్ బాగుంటుంది. కానీ ఇవి క్లిప్పులు సరిగ్గా తీయలేదు, అసలు ఏందో కానీ తీయలేదు అన్నట్టు. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది అన్నట్టుగా. ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. చికెన్ కడిగేసాను ఫస్ట్ టైం ముందుగానే. ఇప్పుడైతే సాంబార్ చేస్తున్నాను. కుక్కర్ విజిల్ కూడా భయపడుతున్నా అన్నట్టు. ఏందో ఏమో డే మొత్తం ఆగమాగం అయిపోయింది. ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ముందుగా. అయితే ఈ విధంగా సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడైతే. అసలు సాంబార్ ఫస్టే ప్రిపేర్ చేశాను కానీ వీడియో అడిట్ అయిపోయింది అన్నట్టుగా. అందుకే సాంబార్ ఫస్ట్ ప్రిపేర్ చేశాకనే నాన్ వెజ్ కాడికి వెళ్ళాను. కొంచెం లాస్ట్కి వీడియో వచ్చింది అన్నట్టు. మా ఆడపడిచినట్టు అన్నీ అందిస్తుంది. నేను అన్నీ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. నేను ఇద్దరం కలిసితే. తను ఒక్కతే మార్నింగ్ వచ్చింది. ఇక అమ్మ వాళ్ళు కూడా కొంచెం బిజీ ఉండే ఆ రోజు నాడు, అందుకే వాళ్ళు రాలేకపోయారు. ఈవినింగ్ వరకు వచ్చేసారు కాబట్టి నేను టకటగా వచ్చేటప్పుడు చేద్దామని చేసేస్తున్నాను. ఇక అయిపోతుందని అలవాటు అన్నట్టు. అంత ఫస్ట్ నుంచి నేను ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా మా మ్యారేజ్ అయిన అక్కడి నుంచి నేను ఒక్కదాన్ని చేసుకునేదాన్ని కాబట్టి అలవాటు అయిపోయింది. ఇక అందుకే ఫాస్ట్ చేసేస్తున్నాను. ఎలాగో నేను సాంబార్ ఎలా చేసిన టేస్ట్ బాగుంది. కొంచెం నాన్ వెజ్ కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటా. నాకు ఎట్లా సాంబార్ చేయడం ఇక బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇక చేసేస్తాను అన్నట్టు. ఇంట్లో మందం లాగానే కాబట్టి ఒక 2-3 మెంబర్స్. ఫాస్టింగ్ వాళ్ళంటే తక్కువ ఉంటారు కదా, నాన్ వెజ్ అంటే కొంచెం భయం ఉంటుంది. అన్ని కేజీస్ కూడా నేను ఎప్పుడు వండాలి అన్నట్టు. 5 kgs చికెన్ అన్నట్టు ఎప్పుడు ఫస్ట్ టైం వండాను. మళ్ళీ నాకు ఏంటంటే రైస్ అనడం అస్సలకే రాదన్నట్టు, అది ప్రాబ్లం. సారీ ఫ్రెండ్స్, మధ్యలో డిస్టర్బెన్స్ అవుతుంది అన్నట్టు. ఫుల్ బయట సౌండ్స్ వస్తున్నాయి, వినిపిస్తూనే ఉన్నాయి అన్నట్టు అప్పటి నుంచి. ఇప్పుడైతే సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్గా ఫాస్టింగ్ వాళ్ళకైతే ఏం చేయట్లేదు. అంటే ముళ్ళకే సాంబార్ ఒక్కడైతే చేస్తున్నాను అన్నట్టు. అన్న ఐటమ్స్ అన్నీ దొరుకుతుంది, నాకు అస్సలు లేదు అన్నట్టు. పాపను పట్టుకొని తను ఏడుస్తూనే ఉంది. అసలు ఎందుకు అర్థం కాలేదు ఈరోజైతే. చూడండి, కొన్ని క్లిప్స్కి అయితే అసలు వాయిస్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. అందుకే ఆ పాప అల్లరి చేస్తుంది, మీకు కూడా వినిపిద్దామని ఎలా అల్లరి చేస్తుందని చూడండి. స్టవ్ దగ్గర ఎట్లా అల్లరి చేస్తుందో, ఫుల్ అల్లరి అన్నట్టు.
నేనైతే ఇప్పుడు అంటే ఎప్పుడప్పుడే బోళ్ళన్నీ తోమేసుకుంటాను. అంటే మళ్ళీ ఎక్కువ తోమలేను కదా! చూస్తేనే మళ్ళీ భయమవుతుంది. ఇంట్రెస్ట్ ఉండదన్నట్టు. అందుకే ఎప్పుడప్పుడే తోమేస్తున్నాను. అంటే ఇట్లా ఇప్పుడైతే సాంబార్ అయితే అయిపోయింది. అంటే ఒకటే గ్యాస్ మొద్దు ఉంది కాబట్టి ఇంట్లో సాంబార్ చేశాక మళ్ళీ బయటికొచ్చేసారు కదా! మళ్ళీ తీసుకొని సిలిండర్ పెట్టి. అందుకే బయట అయిపోయినాక ఇంట్లో వెజిటేబుల్స్ అన్నీ అయిపోయినాక నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే కర్రీ అంటున్నాను. చికెన్‌లోకి అయితే ఆనియన్స్ ఎక్కువ వేస్తే గ్రేవీ బావుంటుంది కదా! గ్రేవీ ఎక్కువ వస్తుంది. టేస్ట్ బావుంటుంది అన్నట్టుగా. వీటినైతే మంచిగా గోల్డ్ రంగులోకి వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బావుంటుంది. మళ్ళీ నార్మల్‌గా ఫ్రై అయిపోయాయనుకో అంటే ఎందుకు కర్రీ మొత్తం తీయ తీయగా అనిపిస్తుంది అన్నట్టుగా. అందుకే చికెన్ కర్రీలో అయితే అంటే మంచిగానే వండుతా. నా వరకైతే నేను మంచిగానే వండుతా. నాకైతే హోప్ ఉంది. కానీ అన్నం అయితే అస్సలు వండరాదు. నాకైతే రైస్ కుక్కర్ తప్పితే నార్మల్ అస్సలు వండరాదు. గక్కనే ఫుల్ భయపడేదాన్ని. మంచిగా ముందుగానే కలిపెట్టుకునేది మంచిగా నానబెట్టింది అన్నట్టు. ఎక్కువసేపు నానబెట్టా అన్నట్టు. అంటే బియ్యం కడిగేసరికి అన్నీ కడిగి రెడీ చేసేవరకు టైం పట్టింది అన్నట్టు. చికెన్ అయితే మంచిగా నానిపోయింది. ఇంకా అదొక మంచి బెస్ట్ ఆప్షన్ అయిపోయింది అన్నట్టుగా. కలిపి కొద్దిసేపు పక్కన పెడితే మంచిగా పడుతుంది ముక్కకి. ఆ విధంగా గంట చిన్నగా ఉన్నట్టు కలబెట్టడానికి చాలా ఇబ్బంది అనిపించింది. ఏం కాదులే అని కలబెట్టుకుంటూనే మెల్లమెల్లగా మెయింటైన్ చేసుకుని అన్నట్టు. మార్నింగ్ నుంచి చేస్తే ఈవినింగ్ అయిపోయింది అన్నట్టు. 4:00 వరకు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయాయి. మళ్ళీ దానికి తోడు వర్షం వస్తుందేమో అని ఫుల్ భయపడుకుంటూ చేసా వంటలైతే. బియ్యం అయితే ముందు రోజు చెరిగి పెట్టుకున్నాను మళ్ళీ. కాకపోతే సరిపోకపోతే వెజిటేబుల్ వల్ల అంటే ఫాస్టింగ్ వల్ల మళ్ళీ సపరేట్ చేస్తున్నాను అన్నట్టు. అనుకున్న దానికంటే అప్పుడప్పుడు తక్కువ అవుతుంది, అప్పుడప్పుడు ఎక్కువ అవుతుంది కదా, చెప్పలేము కదా అని చేస్తున్నాను అన్నట్టు. ఇవైతే బగారా సామాను. ఇప్పుడైతే రైస్ వండుతున్నాను. కర్రీ అయిపోయింది అన్నట్టు. క్లిప్స్ అసలు తీయలేదు అప్పుడు. మా హస్బెండ్ బయటికి వెళ్ళి ఉండే. నేను కూడా వదిలేసా అన్నట్టు. వీడియోస్ తీసుకుంటూ కూర్చుంటే పని కాదు కదా, అసలుకి ఇది ఆపే పని కూడా కాదు కాబట్టి నేను అందుకే అంతగానో పట్టించుకోవాలన్నట్టు. ఫుడ్ ఐటమ్స్ అయితే మంచిగా కావాలని వీటి మీదనే ఫోకస్ పెట్టాను. వీడియో మీద అంత ఫోకస్ పెట్టలేదు. ఇప్పుడైతే రైస్ వండుతున్నా అన్నట్టు. దేవుని మొక్కుంటున్నా, దేవుడ కర్రీ అయితే ఎట్లయినా మంచిగా అంటుంది. నాకు అయితే రైస్ వండరాదు, ఒక్కటి మంచిగా కావాలని. నాకు అసలు ఎందుకు అది ఎట్లా కుదురుతుంది అనుకున్నాను కానీ మంచి కూరింది. దేవుడి దయ వల్ల అయితే మంచిగా అయిపోయింది అన్నట్టు. రైస్ అయితే ఫుల్ భయపడుకుంటూ చేశాను. ఆనియన్స్ వేసుకుంటున్నాను, బగారా రైస్ వేస్తున్నాను అన్నట్టుగా విధంగా. ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు. ఫుల్ ఆగమాగం ఉండే. రైస్ కూడా మస్తుసేపు నానబెట్టాను. రైస్ నానబెడితే మంచిగా పొడి పొడిగా వస్తుందని ఈ విధంగా మంచిగా వాష్ చేసుకొని మిల్ల వాటర్తో వండుతున్నాను అన్నట్టు. అసలు ఏందో ఏమో, నేను అసలు ఏం చెప్తున్నానో నాకు అర్థం అవ్వట్లేదు. ఫుల్ టెన్షన్తో వాయిస్ అయితే ఇస్తున్నాను అన్నట్టు. ఒక క్లిప్ ఉంది, ఒక క్లిప్ లేదన్నట్టు. సగం తీసి సగం తీయలే అన్నట్టు వీడియోస్ అయితే. ఈ విధంగా మంచిగా కలబెట్టుకుంటున్నాను నేనైతే. మంచిగా తీద్దాం అనుకున్నారు బ్లాగ్ మొత్తం అయితే, కానీ అసలు ఎక్స్పెక్ట్ చేసినట్టయితే లేదు. ఉన్నది ఇద్దరమే కాబట్టి నేను కాకపోతే తను చూసుకోవడం, తను కాకపోతే నేను చూసుకోవడం, అంతే. అంతకు మించి ఏం లేదు. ఉన్నారు కానీ ఫ్రెండ్స్ ఇట్లా అందరు ఉన్నారు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టబుద్ది కాలే. వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉండడానికి వచ్చారు, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని పాపతో టైం స్పెండ్ చేయడానికి వచ్చి సైలెంట్ అయిపోయాను అన్నట్టు. ఇక్కడ చూడండి మా పాప పాట పెడితే డ్యాన్స్ చేస్తుంది అన్నట్టు. ఈ డెకరేషన్ అప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాం కానీ ఆగమాగం చేసేసాం అన్నట్టు. బర్త్డే రోజున ఈ విధంగా అంటే నైట్గా మంచిగా అయిపోయింది. బర్త్డే మాత్రం చాలా చాలా బాగా జరిగింది. ఒక వీడియో తప్ప అంతా బాగా జరిగింది అన్నట్టు. ఒకటైతే ఒకటి కాదన్నట్టుగా. మా పాప వచ్చిన ఎంత క్యూట్గా ఉందో, ఫుల్ హ్యాపీ అనిపించింది. మేము ఎట్లా అవుతుందో బర్త్డే ఎలా అయిపోతుందో అనుకున్నాం కానీ చాలా చాలా బాగా జరిగింది. చూడండి మా పాప మొత్తం కేక్ మొత్తం ఎలా తింటుంది. కేక్ కట్ చేయకముందే కేక్ తింటుంది అన్నట్టు. అల్లరి చేస్తుంది. హ్యాపీ అనిపిస్తుంది అలా అయినా కానీ. సైలెంట్ ఉంది. పిల్లలు ఏడుస్తారు కదా, ఏడుస్తుందేమో అని భయపడ్డాను కానీ అస్సలు ఏడవలే అన్నట్టుగా. ఫుల్లీ హ్యాపీ అనిపించింది. అసలు ఎంత ఇబ్బంది పెడుతుంది అనుకున్నాను. డ్రెస్ కూడా కంఫర్ట్గా ఉందన్నట్టు. డ్రెస్ అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అలా ఉంటుందని. సరే బాగానే ఉంది కానీ ఏంటంటే మంచిగా సెట్ అవుతుంది అనుకున్నాను చూసినప్పుడు, కానీ సెట్ కాలే అన్నట్టు. సరిగ్గా కొంచెం చున్నీ వేసుకోలేదు, దాని మీద చున్నీ వచ్చింది అన్నట్టు. తను అప్పటికే ఆ డ్రెస్ వేసుకోవడమే బెటర్ అనిపించింది. ఫ్రాక్స్ ఫుల్ ఉన్నాయి అన్నట్టు, అందుకే డిఫరెంట్గా తీసుకున్నాను. నేను చూడండి మా పాప కన్నా ముందర కేక్ ఖరాబ్ అవుతుందని చూసాను. పాపం కదా. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్తో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఉంటాం మరి.